ఇప్పుడున్న కాలంలో చాలామంది ప్రజలైతే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దానిలో బిట్ కాయిన్స్ యూజ్ చేసి అయితే ట్రేడ్ మార్కెటింగ్ అయితే చేయడం జరుగుతుంది. సో అందువల్ల అందరికీ బిట్ కాయిన్ అంటే ఏందో తెలుసుకోవాలనే ఆతృతగా ఉంటుంది. సో బిట్ కాయిన్ అంటే ఏంటిది అనే దాని గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న కాలంలో ఒక బిట్ కాయిన్ విలువ 18,000 అమెరికన్ డాలర్లకు పైమాటే ఉంది. మార్చి 2010లో బిట్ కాయిన్ విలువ $0.003 ఉండేది. ఇప్పుడు చూస్తే కొన్ని లక్షల రేట్లు అయితే అది పెరిగిపోయింది. సో అసలు బిట్ కాయిన్ అంటే ఏమిటి, ఇది ఎలా చాలామందిలోకి వచ్చిందో ఇప్పుడు మనం చూద్దాం. బిట్ కాయిన్ అనేది నిజానికి ఏ దేశానికి చెందినటువంటి కరెన్సీ అయితే కాదు. దీన్ని ఏ దేశం కూడా తయారైతే చేయలేదు. ఇది ఒక వర్చువల్ కరెన్సీ అన్నమాట. దీన్నే డిజిటల్ కరెన్సీ, అదే క్రిప్టో కరెన్సీ అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. సో ఈ క్రిప్టో కరెన్సీ అంటే కేవలం ఇంటర్నెట్లోనే ఈ కరెన్సీ అనేది చెల్లుబాటు అవుతుందన్నమాట. సో కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్రపంచం అంతా బిట్లు బైట్లతోనే ఉంటుంది కాబట్టి అందుకనే ఇంటర్నెట్లో మాత్రమే చెల్లుబాటు అయ్యే కరెన్సీ కనుక దీనికి బిట్ కాయిన్ అని పేరు పెట్టడం జరిగిందనమాట. సో ఈ బిట్ కాయిన్ కరెన్సీ మొదట 2008లో సతోషి నకమోటో అనే వ్యక్తి అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది. ఇది ఆ వ్యక్తి అసలు పేరు కూడా కాదనమాట. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి సతోషి నకమోటో పేరిట బిట్ కాయిన్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అదే సంవత్సరంలో అంటే ఆగస్టు 18, 2008న బిట్ కాయిన్ .org అనే వెబ్సైట్ని కూడా అతను ప్రారంభించడం జరిగింది. ఆ వెబ్సైట్ అయితే ఇప్పటికి కూడా రన్నింగ్లోనే ఉందన్నమాట. మనం ఒక 10 సంవత్సరాలు వెనుకపోయినట్టయితే నిజానికి ఒకప్పుడైతే ఈ బిట్ కాయిన్కు అసలు ఎలాంటి విలువ ఉండేది కాదు. కానీ మార్చి 2010లో ఒక బిట్ కాయిన్ విలువ $0.003 అమెరికన్ డాలర్లకు అయితే చేరింది. ఈ క్రమంలో బిట్ కాయిన్ కరెన్సీని మొదటిసారిగా మార్చి 2010లో వాస్తవ కరెన్సీతో ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టారు. దీని సృష్టికర్త సతోషి 2010లో బిట్ కాయిన్ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. అయితే అప్పటికే అందులో ఉన్న కొంతమంది సాఫ్ట్వేర్ డెవలపర్లు బిట్ కాయిన్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారన్నమాట. అనతి కాలంలోనే బిట్ కాయిన్ విలువ అమాంతం పెరిగిపోయింది. అన్ని కరెన్సీలతో పోలిస్తే బిట్ కాయిన్ విలువ ఎప్పటికప్పుడు పెరుగుతూనే వచ్చింది, కానీ ఏమాత్రం అది తగ్గలేదు. దీంతో ఇప్పుడు చాలామంది ఈ బిట్ కాయిన్లపై ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే మదుపు చేసేందుకు కూడా ఆసక్తి వీళ్ళు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం బిట్ కాయిన్ను వర్చువల్ కరెన్సీ అని చెప్పుకున్నాం కదా, కనుక దీన్ని మన దగ్గర ఉన్నటువంటి వాస్తవ కరెన్సీతో కొనవలసి ఉంటుంది. అప్పుడే దాన్ని వాడగలం. అలాగే బిట్ కాయిన్ అనేది పిర్ టు పిర్ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టమ్ అనమాట. అంటే అమ్మకందారుకు కొనుగోలుదారుకు మధ్య మధ్యవర్తులు ఎవరు ఉండరన్నమాట. నేరుగా లావాదేవీలు అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ బిట్ కాయిన్ పట్ల ఆసక్తి పెరిగిందనమాట. తొలుత దీనికి ఎక్కువగా ఆన్లైన్ గేమింగ్ సైట్లలో అయితే వాడేవాళ్ళు. ఈ బిట్ కాయిన్ లావాదేవీలు ఎంత పెద్ద ఎత్తున జరిపినా ప్రాసెసింగ్ ఫీజు తక్కువగానే ఉండేది. అయితే ఇటీవలే బిట్ కాయిన్ను కొన్ని దేశాలు అధికారికంగా వాస్తవ కరెన్సీగా అయితే గుర్తించే అవకాశం ఉందనే సమాచారం ఎక్కువగా గుప్పుమంది. దీంతో బిట్ కాయిన్ విలువ అమాంతం అయితే పెరిగిపోయింది. ఈ బిట్ కాయిన్ల లావాదేవీలు అత్యంత గోప్యంగా అయితే జరిగిపోతాయి. ఎవరికి బిట్ కాయిన్లను పంపుతున్నారో మూడో వ్యక్తికి మాత్రం ఆ వివరాలు అస్సలు తెలియవు. మనకు బిట్ కాయిన్లకు పంపే అవతలి వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంటాయి. అలాగే మనం ఎవరికైనా బిట్ కాయిన్లను పంపితే మన వివరాలు అవతలి వారికి తెలియవన్నమాట. బిట్ కాయిన్ ఏ దేశానికి చెందిన ప్రభుత్వం, బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల ఆధీనంలో కూడా లేనందున దీని లావాదేవీలపై వినియోగదారులకు ఎలాంటి ట్యాక్సులు అయితే విధించలేరు. కాబట్టి బిట్ కాయిన్కు అంతటి ఆదరణ అనేది పెరగడం జరిగింది. వర్చువల్ కరెన్సీ బిట్ కాయిన్కు ఎలాంటి పూచి హామీ ఉండదన్నమాట. బిట్ కాయిన్ కొనేవాళ్ళు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఇది వాస్తవంగా మనం వాడే కరెన్సీ కాదు. కాబట్టి ప్రపంచంలో ఉన్న ఏ దేశ చట్టము, ప్రభుత్వము ఈ బిట్ కాయిన్కి అయితే పూచిగా ఉండదు, హామీ కూడా ఇవ్వలేదన్నమాట. సాధారణంగా ఆయా దేశాల కరెన్సీలకు అక్కడి సెంట్రల్ బ్యాంకుల ద్వారా ప్రభుత్వాలు పూచిగా ఉంటాయి. కానీ బిట్ కాయిన్ విషయానికి వచ్చేసరికి మాత్రం ప్రభుత్వాలు బాధ్యత వహించవన్నమాట. ఈ బిట్ కాయిన్ల లావాదేవీలకు ప్రత్యేకంగా ఎక్స్చేంజ్ సంస్థలు అయితే ఉండడం జరిగింది. వీటిని కొన్నప్పుడు లేదా వీటిని వాస్తవ కరెన్సీలోకి మార్చుకున్నప్పుడు కొంత ఛార్జీలు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇక మన దగ్గర ఉన్న బిట్ కాయిన్లను అవతలి వారికి పంపాలన్నా లేదంటే వారి దగ్గర ఉన్న బిట్ కాయిన్లను మనం తీసుకోవాలన్నా అందుకు బిట్ కాయిన్ పబ్లిక్ కీ ఉపయోగపడుతుంది. సాధారణంగా కొత్తగా బిట్ కాయిన్లకు కొన్నవారికి బిట్ కాయిన్ వ్యాలెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికి ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్లు అయితే ఉంటాయి. ఈ రెండింటిని కలిపి ప్రైవేట్ కీ అని చెప్పేసి అనడం జరుగుతుంది. ప్రైవేట్ కీ ఉన్నటువంటి ఇద్దరు యూజర్లు తమ పబ్లిక్ కీల ద్వారా
బిట్కాయిన్లను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక ఈ పబ్లిక్ కీ మొత్తం కనిష్టంగా 30కి పైన, గరిష్టంగా 130కి లోపు క్యారెక్టర్లను కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా 1, 5 లేదా 9 నెంబర్తో అయితే ప్రారంభమవుతుంది. అదేవిధంగా ప్రైవేట్ కీలో కూడా దాదాపుగా ఇంతే క్యారెక్టర్ లిమిట్ ఉంటుంది. ఇవి మొత్తం వివిధ అక్షరాలు, లెటర్లు, సింబల్స్ కాంబినేషన్ రూపంలో అయితే ఎన్క్రిప్ట్ అయి ఉండడం జరుగుతుంది. వర్చువల్ కరెన్సీ బిట్కాయిన్కు ఏ దేశము ప్రభుత్వము పూచి ఉండదు, కానీ పబ్లిక్ లెడ్జర్ అనేది పూచీకత్తుగా వ్యవహరిస్తుంది. పబ్లిక్ లెడ్జర్ అంటే బిట్కాయిన్ లావాదేవీలను నమోదు చేసే రికార్డ్ అన్నమాట. ఈ రికార్డులో బిట్కాయిన్ లావాదేవీలను నమోదు చేయడం జరుగుతుంది. బిట్కాయిన్ లావాదేవీల కోసం ఏర్పాటు చేసినటువంటి కంప్యూటర్ సర్వర్లలో ఈ పబ్లిక్ లెడ్జర్ను ఉంచుతారు. ఈ క్రమంలో ప్రతి బిట్కాయిన్ లావాదేవీని అతి తక్కువ సమయంలోనే పబ్లిక్ లెడ్జర్లో నమోదయ్యేలా చూస్తారు. తద్వారా అక్రమాలు జరగకుండా నివారిస్తారు. అయితే ఇలా చేసే ప్రాసెసింగ్ పనికి గాను కొత్తగా బిట్కాయిన్లను సృష్టిస్తారు. ఇందుకోసం మైనర్స్ పనిచేశారు. వీరు కంప్యూటర్ పరిజ్ఞానంతో బిట్కాయిన్ లావాదేవీలను నిర్ధారించి వాటిని పబ్లిక్ లెడ్జర్లో నమోదు చేస్తారు. ఇలా చేయడాన్నే మైనింగ్గా వ్యవహరిస్తారు. ఈ యొక్క బిట్కాయిన్ మైనర్స్ తమకంటూ సొంతంగా కంప్యూటర్ సర్వర్లను అయితే ఏర్పాటు చేసుకొని బిట్కాయిన్ సాఫ్ట్వేర్ ద్వారా మైనింగ్ పనిలో ఉంటారు. వీరు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్నారు. వీరు తమ సర్వర్లను ఇంటర్నెట్కు కనెక్ట్ చేయడం ద్వారా బిట్కాయిన్ నెట్వర్క్లను నిర్మిస్తూ వస్తున్నారు. ఈ నెట్వర్క్లో తగిన సామర్థ్యం అంటే సాఫ్ట్వేర్ పరిజ్ఞానం, సమయం, ఆసక్తి ఉన్నవారు ఎవరైనా చేసుకోవచ్చు. ఇద్దరు వ్యక్తులు లేదా సంస్థల మధ్య బిట్కాయిన్లలో ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు సంబంధిత సాఫ్ట్వేర్ ద్వారా దానిని నెట్వర్క్లో అప్డేట్ చేశారు. బిట్కాయిన్ సర్వర్లు దీనిని వ్యాలిడేట్ చేసి పబ్లిక్ లెడ్జర్లోకి కాపీ చేశారు. లెడ్జర్లో పోస్ట్ చేసినటువంటి వెంటనే ఆ వివరాలు ఇతర సర్వర్లలోకి కూడా కాపీ అవుతాయి. అంటే సర్వర్లో ఉండే పబ్లిక్ లెడ్జర్లు ఎప్పటికప్పుడు సింక్ అవుతుంటాయి. దీంతో ఒకే సర్వర్ మీద అయితే ఆధారపడకుండా మల్టిపుల్ సర్వర్ల మీద ఇది పనిచేయవచ్చు. పైగా ఇలా చేయడం వల్ల సమాచారం అంతా భద్రంగా ఉంటుంది. దాన్ని కోల్పోయే అవకాశం అయితే ఉండదు. ఈ యొక్క బిట్కాయిన్ లావాదేవీల్లో మనకు వినిపించే మరొక పదమే బ్లాక్ చైన్. బ్లాక్ చైన్ అంటే ఒక గంటకు సరాసరి 6 సార్లు చొప్పున ఆమోదం పొందిన లావాదేవీలను ఒక సముదాయంగా చేసి దాన్ని పబ్లిక్ లెడ్జర్లో నమోదు చేయడం. ఈ సముదాయాన్నే బ్లాక్ చైన్ అనడం జరుగుతుంది. ఈ క్రమంలో ఒక బ్లాక్ చైన్ నమోదైన వెంటనే అన్ని సర్వర్లోకి ఇది కాపీ అవుతుంది. దీంతో డూప్లికేట్ లావాదేవీలు నివారించబడతాయి. అలాగే బిట్కాయిన్ చలామణిలో ఉందని చెప్పేందుకు కూడా ఏకైక సాక్ష్యం ఈ బ్లాక్ చైన్ మాత్రమే. ఇది పబ్లిక్గా వినియోగదారులు అందరికీ అందుబాటులో ఉంటుంది కనుక దీంట్లో ఎలాంటి మోసం ఉండదని చెబుతూ ఉంటారు. ఈ బిట్కాయిన్ల లావాదేవీల సమాచారం మొత్తం కంప్యూటర్ సర్వర్లో ఉన్నప్పటికీ అది భద్రంగా ఉంటుందని మాత్రం చెప్పలేము. హ్యాకర్లు దాడి చేస్తే బిట్కాయిన్ లావాదేవీలు ప్రశ్నార్థకరమే అవుతాయి. దీనికి తోడు ఈ కరెన్సీ అంతా వర్చువల్ కరెన్సీ కనుక సాఫ్ట్వేర్ పరంగా ఏదైనా సమస్య వస్తే అప్పుడు కూడా బిట్కాయిన్ వినియోగదారులకు నష్టం వాటిల్తుంది. గతంలో కూడా బిట్కాయిన్ సాఫ్ట్వేర్కు కొన్ని సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో ట్రేడింగ్లో బిట్కాయిన్ సమస్యలను ఎదుర్కొంది. ఈ క్రమంలో డెవలపర్లు ఈ సాఫ్ట్వేర్ వెర్షన్ను ఒక స్టెప్ డౌన్ గ్రేడ్ చేశారు. అలా బిట్కాయిన్ సమస్యల నుంచి బయటపడింది. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బిట్కాయిన్ సేఫ్టీపై కూడా జనాల్లో ఆసక్తి పెరిగింది. అయితే ఈ బిట్కాయిన్ వచ్చి ఇప్పటికీ దాదాపుగా 9 ఏళ్ళు అవుతున్నా ఇది ఇంకా వర్చువల్ కరెన్సీ రూపంలోనే ఉంది. అయితే త్వరలోనే బిట్కాయిన్ వాస్తవ కరెన్సీకి విడుదల చేయనున్నట్లు తెలిసింది. కొన్ని దేశాలు బిట్కాయిన్ను వాస్తవ కరెన్సీగా గుర్తించే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో చేతితో పట్టుగల బిట్కాయిన్లను విడుదల చేయవచ్చని తెలుస్తుంది. ఈ కాయిన్ల లోపలి భాగంలో ఇంటర్నెట్ ఉపయోగించగల బిట్కాయిన్ అడ్రస్ అంటే పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ ఇమిడి ఉంటుందని చెప్పేసి తెలవడం జరిగింది. ఈ భౌతిక కాయిన్లను ఉపయోగించి ఇంటర్నెట్లో వర్చువల్ బిట్కాయిన్లను సొమ్ము చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పటికే కాసేసియస్ బిట్కాయిన్లుగా పిలువబడే బిట్కాయిన్లను భౌతిక రూపంలో విక్రయిస్తున్నారు. వీటిలో గోల్డ్, సిల్వర్, బ్రాస్ కోటింగ్లు ఉన్నవి లభించడం జరుగుతుంది. ఆయా కోటింగ్లను బట్టి ఈ కాయిన్ల విలువలు చాలా విధాలుగా ఉంటాయి. బిట్కాయిన్లపై మోజుతో ట్రేడింగ్ చేస్తున్నటువంటి ఇన్వెస్టర్లను
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరించడం జరిగింది. బిట్కాయిన్ సహా వర్చువల్ కరెన్సీలో ట్రేడింగ్ చేసేవారు సొంతంగా రిస్క్ తీసుకోవాలని, దీనికి ఎలాంటి పూచి ఉండదని స్పష్టం చేసింది. బిట్కాయిన్ ధర కేవలం స్పెక్యులేషన్ పైనే ఆధారపడి ఉంటుందని, ఫలితంగా వీటి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని, బిట్కాయిన్ ట్రేడింగ్కు ఇన్వెస్టర్లే బాధ్యులని తేల్చి చెప్పేసింది. బిట్కాయిన్ వర్చువల్ కరెన్సీల నుంచి వినియోగదారులను కాపాడే పటిష్ట యంత్రాంగం కోసం ఆర్బీఐ, సెబీతో కలిసి ఆర్థిక మంత్రిత్వ శాఖ అయితే కసరత్తు చేస్తుంది. ఇదంతా ఓకే. ఇప్పుడు బిట్కాయిన్స్ని ఎలా కొనాలి? సో ప్రస్తుతం బిట్కాయిన్లు కొనాలంటే ఆన్లైన్ ఎక్స్చేంజ్లను ఆశ్రయించాల్సిందే. దీనికోసం ఆయా ఎక్స్చేంజ్లో ఉన్న ఒక ఖాతా క్రియేట్ చేసుకుని దాన్ని బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాలి. ఆ ఖాతాయే మనం కొనే బిట్కాయిన్లను దాచిపెట్టుకునే వాలెట్ అనమాట. మన అకౌంట్ వెరిఫికేషన్ పూర్తయ్యాక సరిపడే మొత్తాన్ని ఎక్స్చేంజ్కి బదలాయిస్తే మన వ్యాలెట్లోకి బిట్కాయిన్లు వచ్చి చేరుతాయన్నమాట. అయితే ఈ వెరిఫికేషన్ ప్రక్రియ సుమారు 10 రోజుల పైనే పడుతుందన్నమాట. ఈలోగా బిట్కాయిన్ మారకం విలువ భారీగా మారిపోవడం వల్ల ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు కోల్పోవాల్సి వస్తుందన్నమాట. మన బిట్కాయిన్తో లావాదేవీ జరిగినప్పుడు ఒక అడ్రస్ నుంచి బిట్కాయిన్లు మరో అడ్రస్కి అయితే బదిలీ అవుతాయి. కేవలం అడ్రస్ తప్ప ఈ లావాదేవీ చేసిన వారి వ్యక్తిగత వివరాలేవి బయటకు రావన్నమాట. అందుకే బిట్కాయిన్ల ద్వారా ఆన్లైన్లో పెద్ద ఎత్తున అక్రమాయుధాలు, మాదక ద్రవ్యాలు కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో దీని గురించే హ్యాకర్లు ఎక్కువగా డబ్బు పంపాల్సిన విషయాల్లో వాళ్ళు ఈ బిట్కాయిన్ రూపంలో పంపమని చెప్పేసి అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇలా వివరాలు తెలియకపోవడం అనేది దీనికి ప్లస్సే కాదు, మైనస్ కూడా అన్నమాట. మరి ఈ బిట్కాయిన్ల వల్ల ఉపయోగాలు ఏంటని అడిగితే, మామూలు కరెన్సీతో అన్నీ చేయగలుగుతున్నప్పుడు ఈ బిట్కాయిన్ల అవసరం ఏంటి? సో సహజంగా ప్రతి ఒక్కరికి కలిగే సందేహమే ఇదనమాట. సో నిజానికి పేరుకు కాయిన్ అయిన ఆన్లైన్లో ఇది బైనరీ అంకెల కోడ్లా కనిపిస్తుంది. పెపెచ్చు బిట్కాయిన్ లావాదేవీల్లో మధ్యవర్తి ఎవరు ఉండరన్నమాట. నేరుగా మన వాలెట్లోంచి డబ్బు వ్యాపారి వాలెట్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. మన వివరాలు బయటకు రావన్నమాట. వీటికి తోడు వేరొక చోటికి తీసుకెళ్లడం, దాచుకోవడం వంటి అంశాల్లో అయితే ఏ కష్టం ఉండదన్నమాట. వీటన్నిటితో పాటు బిట్కాయిన్ లావాదేవీలపై ఛార్జీలు అస్సలే ఉండవు. కొన్ని సందర్భాల్లో ఉన్నా కూడా అవి నామమాత్రంగానే ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యం, బిట్కాయిన్లలో జరిగే ప్రతి లావాదేవీ యూజర్లందరికీ తెలుస్తుంది. అంతా పారదర్శకం అన్నమాట. ఇంకా మన భారతదేశంలో ఈ బిట్కాయిన్ వ్యవస్థ ఉందా అంటే మన దగ్గర బిట్కాయిన్ల వాడకం పెద్దగా లేదు. INRBTC, సెల్ బిట్కో, ఆర్బిటెక్ కోయిన్ లాంటి ఎక్స్చేంజీలున్న ఇటీవల ఆర్బీఐ కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటు అహ్మదాబాద్లోని బిసాల్ బిట్కోయిన్ నిర్వహించే ట్రేడర్ కార్యాలయంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దాడులు నిర్వహించింది. ఈ వెబ్సైట్ ద్వారా సుమారు 400 మంది కోట్ల విలువ చేసే 1000కి పైగా లావాదేవీలు చేశారని తేలింది. ఈ పరిణామాలతో దేశీయంగా పలు ఎక్స్చేంజీలు తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేశాయి. భారతదేశంలో కూడా బిట్కాయిన్ ట్రేడింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని ఎక్స్చేంజీలకు, సంస్థలకు ఆర్బీఐ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేశాయి. ఈ తరహా లావాదేవీలకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సేవలు అందించవద్దని ఆర్బీఐకి ఆంక్షలు విధించడం జరిగింది. ఇందుకు జూలై 5వ తేదీని గడువుగా పేర్కొంటూ ఏప్రిల్లో ఓ సర్క్యులర్ను కూడా అది జారీ చేయడం జరిగిందనమాట. సో ఇదండి ఈ యొక్క వీడియోలో బిట్కాయిన్ యొక్క డీటెయిల్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.